ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించారు నేతలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాహుల్ గాంధీకి వివరించారు పీసీసీ చీఫ్. పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలను స్పష్టంగా వివరించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్ఏ నియామకాలు, అనుబంధ సంఘాల నియామకాలు తదితర అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై రాహుల్తో చర్చించారు మహేష్ కుమార్. కులగణన పూర్తి చేసి సమగ్ర అధికారిక సమాచారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. దేశంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా జోడించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు పీసీసీ చీఫ్. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు రాహుల్ గాంధీ. గారిని కలవడం జరిగింది. వివిధ అంశాల మీద వారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నట్టు అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి వారు అడుగు తెలుసుకున్నారు. నిన్న జరిగిన బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో జరిగినటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఈ దేశంలో బీసీలకి ఆద్యుడు రాహుల్ గాంధీ. వారి ఆకాంక్షని నెరవేర్చింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణలో జరిగినటువంటి కులసరి అంశాలని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రస్తావించారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, డీసీసీల నిర్మాణం, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడుకొని మరొక బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. దానికి పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తాం. వివిధ అంశాల మీద వారు కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా వారికి వివరించడం జరిగింది. శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి సర్వే ఇది. ఎవరో రాసుకొచ్చిన లెక్కలు కావు. ఇంటి యజమాని తాను స్వయంగా వివరాలు వెల్లడించి సంతకం పెట్టి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్. కేసీఆర్ లాగా ఒక రోజులో సర్వే చేసి తూతు మంత్రంగా జరగలే. ఒక్కొక్క ఎన్యూమరేటరు 50 ఇళ్ల చొప్పున 10 రోజుల పాటు శ్రమించి తీసుకొచ్చినటువంటి డేటా ఇది. ఇది శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. దీన్ని ఎవ్వరు ప్రశ్నించినా అది వ్యర్థమవుతుంది. అర్థం చేసుకునే అవసరం ఉన్నది. శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ఎక్కడ కూడా లోటుపాటు జరగలేదు. చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా కంటిన్యూ చేయాలనే మాట చెప్పినారు. మళ్ళీ రాష్ట్రంలో తిరిగి మంచి మెజారిటీతో గెలిచే విధంగా సంక్షేమ అభివృద్ధి ప్రజలకు చేరాలన్న మాట కూడా చెప్పడం జరిగింది. ఇదే మరి మోడీ గారు చేసిన మోసం, జనగణనలో బీసీ జనగణన చేస్తానని చెప్పినటువంటి మోడీ మాట తప్పినారు. కాబట్టే రాహుల్ గాంధీ గారు మొన్న మహిళా రిజర్వేషన్ బిల్ జరిగినప్పుడు దాంట్లో బీసీల అంశం లేదు కాబట్టి బీసీలకు కూడా, మహిళలలో బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని తలంపుతోనే ఆ బిల్లుకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దాదాపుగా కార్యవర్గం పూర్తయింది. మిగిలిన కూడా మేమంతలో అయిపోతాయి.